సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే వ్లాగ్స్. సో గైస్ ఇప్పుడే మా తమ్ముడు అయితే లేచాడు. లేచి ఇందాక ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, మంచిగా ఎంజాయ్ చేశాడు. మా తమ్ముడు వచ్చేసి కూడా ఫోన్ చూస్తున్నాడు. 5 o'clockకే వచ్చాడు ఇందాక. నేను వచ్చిన వెంటనే హోంవర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, మళ్ళీ ఎడిటింగ్ కూడా చేయాలని. వీడు వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు వీళ్ళైతే. సో నా హోంవర్క్ అయితే అయిపోయింది గైస్. ఇగో వీళ్ళిద్దరు గొడవ పడుతున్నాడు ఇక్కడైతే చూడండి. సో గైస్ వీళ్ళైతే ఇప్పుడు కొట్లాడుకుంటారు 2 నిమిషాల కోసం అయితే. అగో చూడండి ఎట్లా కొట్లాడుతున్నారో వీళ్ళు. సో బాగా దారుణంగా అయితే కొట్లాడదు. ఇగో ఇద్దరు, వీడు చిన్నోడైనా చేసే పనులు బాగా పెద్ద పెద్దగా ఉంటాయి. అవి ఎట్లా అరుస్తున్నాడో చూడండి. బాగా గట్టి కొట్లాడుతున్నారు ఇప్పుడు దాకా. వాళ్ళ అమ్మ వచ్చి సరిదిద్దుతుంది ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడని చెప్పేసి. ఆడు ఏదో రీజన్ చెప్తున్నాడు ఆడగో యాక్టింగ్ మొత్తం. సో గైస్ ఇప్పుడైతే వీళ్ళు ట్యూషన్ నుంచి ఇప్పుడే రిసీవ్ చేసుకున్నాం. ఇక వీళ్ళందరూ చూడండి వాళ్ళ మమ్మీని చూసి ఏదో 100 ఏళ్ళ చూస్తున్నట్టు యాక్టింగ్. అగో ఇప్పుడు అక్కడ వాళ్ళ ట్యూషన్ టీచర్ వాళ్ళు గణేష్ పెట్టారంటే ఇంకా వెళ్తున్నాం మేమైతే. ఒక చెప్పు ఊడిపోయినట్టు యాక్టింగ్ మొత్తం. ఇంకా మెల్ల నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఈడెవడో బాగా టాలెంటెడ్, అందుకే ఇండియా నాట్ ఫర్ ద బిగినర్స్. ఎట్లా పెట్టారు చూడండి గైస్, మొత్తం కరెంట్ వైర్ మీద పెట్టేసి. సో ఈ గణేష్ వచ్చేసి అక్కడ సెంట్రల్గా ఉంది పక్కన గణేష్ అయితే. ఇంకా చాలా బాగుంది గణేష్. ఇది వచ్చేసి మా గల్లీలో ఉండేది ఒక గణేష్. చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఇదే మెయిన్ గణేష్ సనత్ నగర్లో. డెకరేషన్ అయితే హైలైట్ ఉంది ఇక్కడ. సో ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈ ఫొటోస్ అన్నీ వచ్చేసి లాస్ట్ 20 years నుంచి పెట్టిన గణేష్లు ఇవన్నీ. సో పైన చూస్తున్నట్టయితే లైటింగ్ అవంతా ప్లస్ ఇది అన్నమాట గణేష్. చాలా బాగుంది ముంబై గణేష్. సో ఇవన్నీ లాస్ట్ 20 year గణేష్ చెప్పినట్టు. ఇది వచ్చేసి మా పార్క్లో పెట్టిన గణేష్. ఇంకా వచ్చి చూపించిందే సరేనా. సో గైస్ ఇప్పుడైతే మేము టీవీ అయితే చూస్తున్నాము. టీవీ చూస్తే అన్నం తింటాను నేను. ఇది ఒక చెంబు నీళ్ళు మొత్తం తాగాలి, వాటర్ చాలా మంచిగా తాగాలి. సో టీవీ మీద అయితే ఏదో మెసేజ్ అయితే వచ్చింది, అది పోయేంత వరకు ఇంకా పెట్టేయలేదు. ఇప్పుడు పోయింది అది. ఇంకా టీవీ చూడడం స్టార్ట్ కూడా అయిపోయింది. అన్నం తింటాము. పక్కన గణేష్ ఉంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అయితే ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం వీళ్ళందరూ వెళ్ళారు గణేష్ దగ్గర మంచిగా ఎంజాయ్ చేసుకుని కొంచెం అటు ఇటు ఆటలాడుకుంటూ వచ్చారు. ఇంకా వీళ్ళు మంచిగానే అన్నం తింటున్నాను, ప్రసాదం పక్కన పెట్టారు. ఇప్పుడు అది తింటారు. మళ్ళీ వీళ్ళు కూడా పులిహోర తింటున్నారు. మంచి బాగుంది ప్రసాదం అయితే. థ్యాంక్ యూ గణేష. సో ఇడు మా తమ్ముడు అన్నమాట, చూపించినట్టే ఉన్నాను. మా పిన్ని సైడ్లో. సో గైస్ మీరు చూసే బ్లాగ్ ఎట్లుందో లేకపోతే నిన్నటి బ్లాగ్ అయినా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇప్పటికిప్పుడు. సో ఇంకొచ్చేసి మా బిహేవియర్ కానీ మా స్టైల్ కానీ మీకు ఏమైనా సరే ఏదైనా ఇష్యూ ఉన్నా అది కూడా వెంటనే కింద కామెంట్ బటన్లోనే పెట్టేసేయండి. ఇంకా ఒక చిన్న లైక్ కొట్టేసేయండి, ఒక షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టేసేయండి. దానివల్ల మాకు మంచిగా ఉంటుంది. సో మీకు తెలిసిందే నా ఫేస్ కనపడదు until I get 1 lakh subscribers. Thank you. Bye.